Hello guys, welcome to review of the teaser of the movie War 2 acted by జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ రుతిక్ రోషన్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందుగా జూనియర్ ఎన్టీఆర్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు. ఇక వార్ 2 టీజర్ ఎలా ఉందంటే ఎన్టీఆర్ గారి అన్న అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆకలి చూపులకి ఫుల్ మీల్స్లా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే అరాచకం అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ గారి పవర్ఫుల్ వాయిస్ ఓవర్తో టీజర్ స్టార్ట్ అవుతుంది. నా చూపులు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతున్నాయి కబీర్. ఒక మాటలో చెప్పాలంటే ఆ వాయిస్లోనే ఏదో బేస్ ఉంటుంది, అది ఏ హీరోకి ఉండదు. ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ వాయిస్లో బేస్లోనే ఏదో మ్యాజిక్ ఉంటుందన్నమాట. నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్. ఒక్కసారి ఈ డైలాగ్స్ అన్ని మీరు క్లియర్గా గమనిస్తే దీంట్లో కూడా కొన్ని క్లూస్ ఉంటాయి. నీకు నా గురించి తెలీదు, ఇప్పుడు తెలుసుకుంటావు. ఈ డైలాగులు మీరు గమనించినట్లయితే నా గురించి నీకు తెలియదు కానీ ఇప్పుడు తెలుసుకుంటావు. ఈ డైలాగ్ మీరు గమనించినట్లయితే ఏదైతే స్పై యూనివర్స్ ఉందో మీకు పఠాన్ కానీ టైగర్ 1 కానీ 3 కానీ ఈ మూవీస్ అన్నీ కూడా దాంట్లో భాగమని అందరికీ తెలిసిందే. అయితే మీరు టైగర్ 3 మూవీ చూసినట్లయితే అందులో రుతిక్ రోషన్ గారి ఎంట్రీ ఉంటుంది. టైగర్ 3 లాస్ట్లో అందులో రుతిక్ రోషన్ గారికి ఒక విషయం చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నువ్వు ఎవరినైతే పట్టుకోవడానికి వెళ్ళబోతున్నావో ఆ వ్యక్తి ఎంత డేంజరస్, ఎంత క్రూరమైన వాడంటే అతన్ని పట్టుకుని చంపే క్రమంలో నువ్వు కూడా అంత క్రూరంగా మారిపోతావు అని రితిక్ రోషన్ గారికి చెప్పడం జరుగుద్ది. అంటే అతని గురించి నీకు తెలియదు అని రితిక్ రోషన్ గారికి చెప్పడం జరుగుద్ది. సో ఇక్కడ మీరు వార్ 2 టీజర్లో డైలాగ్ చూస్తే ఎన్టీఆర్ గారు ఏం చెప్తున్నారు? నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్. నీకు నా గురించి తెలీదు, ఇప్పుడు తెలుసుకుంటావు. నేను నిన్ను ఎప్పటి నుంచో గమనిస్తున్నాను, నా గురించి నీకు తెలియదు. సో ఆ డైలాగ్కి సింక్ అవుతుంది. ఇదే డైలాగు ఇంకో కోణంలో చూస్తే ఎన్టీఆర్ గారు అక్కడ నా గురించి నీకు తెలియదు ఇప్పుడు చూస్తామంటే ఈ డైలాగ్ ఎలా ఉందంటే ఓన్లీ కబీర్కి చెప్పినట్టు కాదు, టోటల్ బాలీవుడ్కి చెప్పినట్టు ఉందన్నమాట. అంటే ఎన్టీఆర్ గారిది ఫస్ట్ బాలీవుడ్ మూవీ ఇది వార్ 2 అనేది ఎన్టీఆర్ గారిది ఫస్ట్ బాలీవుడ్ మూవీ అనమాట. సో ఇప్పటివరకు బాలీవుడ్లో ఎన్టీఆర్ గారి మూవీ లేదు కాబట్టి ఈ డైలాగ్ మీరు క్లియర్గా గమనిస్తే టోటల్ బాలీవుడ్కి ఛాలెంజ్ చేస్తున్నట్టుంది. టోటల్ బాలీవుడ్ కాసుకో, నేను వస్తున్నాను, నా గురించి నీకు తెలీదు, ఇప్పుడు తెలుసుకుంటావు నా గురించి అని టోటల్ బాలీవుడ్కి చెప్పినట్టు ఉంటుంది అనమాట. ఈ మూవీలో మరో డైలాగ్ చూసుకుంటే ఇండియాస్ బెస్ట్ సోల్జర్, రాలో బెస్ట్ ఏజెంట్ నువ్వే, కానీ ఇప్పుడు కాదు. ఇండియాస్ బెస్ట్ సోల్జర్, బెస్ట్ ఏజెంట్ నువ్వే, కానీ ఇప్పుడు కాదు. ఈ డైలాగ్ అయిన తర్వాత నాకు ఒక విషయం అర్థం కాలేదు. అది 2 విధాలుగా దారితీసింది అనమాట. అదేంటంటే ఎన్టీఆర్ గారు ఏమంటున్నారు, ఇండియాస్ బెస్ట్ సోల్జర్ బెస్ట్ ఏజెంట్ నువ్వే, కానీ ఇప్పుడు కాదంటే అంటే మరి ఇప్పుడు నుంచి ఎవరు అంటే ఎన్టీఆర్ గారిది ఏమన్నా పాజిటివ్ రోల్ ఉందా, ఆయన ఏమన్నా పాజిటివ్గా చేస్తారంటే ఎన్టీఆర్ గారిది నెగిటివ్ క్యారెక్టర్ అని చెప్పారు, నెగిటివ్ రోల్ అని చెప్పారు, అది పూర్తి క్లారిటీగా తెలియదు. సో అలా అనుకోవచ్చు. రెండోది ఏంటంటే ఇప్పుడు దాకా బెస్ట్ నువ్వే, కానీ నీ బెస్ట్ అనేది ఇప్పుడు నేను వచ్చాను కదా ఆ బెస్ట్ అనేది లేకుండా చేస్తాను అని అంటున్నారా? సో ఇది కూడా అర్థం కాలేదు. సో అది ఇంకా మనం మూవీలోనే చూడాలి. ఇక నెక్స్ట్ టీజర్లో ఎన్టీఆర్ గారు లుక్స్ ఎలా ఉన్నాయని చూసుకుంటే వార్ 2లో ఎన్టీఆర్ గారు ఉంటారు అని అనౌన్స్ చేసినప్పుడు కానించి ఒక చిన్న టెన్షన్ ఉండేది. అంటే రితిక్ రోషన్ గారి కట్అవుట్కి కానీ ఆయన బాడీకి కానీ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందన్నమాట. సో మరి ఎన్టీఆర్ గారు రితిక్ రోషన్ గారి ముందు ఎలా ఉంటారు, ఆయన తేలిపోతారేమో, ఎట్లా ఉంటారనే టెన్షన్స్ ఉన్నాయి. అంటే ఎందుకంటే ఇప్పుడు వరకు అంటే ఈ టీజర్ రిలీజ్ చేసిన ముందు వరకు వీళ్ళిద్దరూ కనపడేటువంటి ఒక చిన్న గ్లిమ్స్ కానీ పోస్టర్ కానీ ఎక్కడ రిలీజ్ చేయలేదు. సో దాని మూలంగా చిన్న టెన్షన్ ఉంది. ఈ టీజర్ చూసిన తర్వాత అంతా పోయిందనమాట. సో ఎన్టీఆర్ గారు రితిక్ రోషన్ గారికి ఎక్కడా తీసిపోకుండా యాక్షన్ సీన్స్లో కానీ చేజింగ్స్లో కానీ సో మీరు అక్కడ చూసుకుంటే ట్రైన్ మీద పరిగెట్టేటువంటి ఒక సీన్ ఉంటుంది. అదైతే అసలు లిటరల్లీ ఎక్సలెంట్ అనమాట. సో ఆ కార్ వేసుకుని ఆ ట్రైన్ మీద దూకేటువంటి ఇది కానీ లాస్ట్లో వీళ్ళిద్దరూ ఆ ఫైట్ సీన్లో ఎన్టీఆర్ గారు చేతికి ఐరన్ పెట్టుకుని ఇట్లా అంటారు కదా, సో అది కానీ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో అంటే ఇప్పటివరకు ఇట్లాంటి డౌట్స్ అన్ని క్లారిటీ అయిపోయినాయి, టీజర్తో క్లారిటీ అయిపోయినాయి. ఇక ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి అయితే ఇక ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు అనమాట. ఇక ఒక మాటలో చెప్పాలంటే టీజర్ అనేది ఎన్టీఆర్ గారి రోల్లో అయితే అరాచకం అని చెప్పొచ్చు. ఇక టీజర్ చూసిన తర్వాత మనకి వార్ 1 టీజర్ ఏదైతే ఉందో దానికి దగ్గర పోలికలు ఉంటాయి ఈ వార్ 2 టీజర్కి. మీరు చూసినట్లయితే చేజింగ్స్ కానీ రన్నింగ్ కానీ వీళ్ళిద్దరూ లాస్ట్లో ఫైట్ కానీ కొంచెం వార్ 1 టీజర్లో కొంచెం అలా ఉంటుంది. కానీ వార్ 1తో కంపేర్ చేస్తే వార్ 2 టీజర్ చాలా బాగుంది. ఎందుకంటే అది ఎన్టీఆర్ గారి మూలంగానేమో కానీ సో వార్ 1తో కంపేర్ చేస్తే వార్ 2 టీజర్ అనేది చాలా బాగుంది. ఇక ఫైనల్గా రితిక్ రోషన్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి ఆయన గురించి, ఇక అది హాలీవుడ్ కట్అవుట్ అనమాట. సో నాకు అందులో పర్టికులర్గా ఒక సీన్ అయితే బాగా నచ్చింది. అదేంటంటే
ఎన్టీఆర్ గారి పవర్ఫుల్ వాయిస్ ఓవర్తో ఆయన ఇంటర్వ్యూ చూసారా, హ్యాండ్ చూపిస్తూ అలా ఉల్ఫ్ పక్క నుంచి నడుచుకుంటూ వస్తారు. ఆ ఒక్క సీన్ చాలు, అసలు ఆయన గురించి ఇంకేం చెప్పవస్తుంది, ఒక సీన్లో చెప్పొచ్చు. అది హాలీవుడ్ రేంజ్లో ఉందన్నమాట. ఇంక హృతిక్ రోషన్ గారికి సపరేట్గా చెప్పాల్సిన పనేం లేదు. ఇక చూడాలి, అంటే స్క్రీన్ మీద అంటే జస్ట్ టీజర్లో కొన్ని సెకండ్ల పాటే అలా చూపించడం జరిగింది కదా, ఇంకా ఫుల్ ప్లేజ్డ్గా స్క్రీన్ మీద వీళ్ళిద్దరు యాక్షన్ చూస్తే ఇక రెండు కళ్ళు చాలా అనుకుంటే ఆ విధంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం ఈ టీజర్ బ్రేక్ డౌన్ కూడా చేసి ఇంకో వీడియో పెడదాం. సో ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.